జీవితంలో కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది, ఎందుకంటే మౌనం కూడా ఓ శక్తివంతమైన వ్యక్తీకరణే. కాబట్టి కొన్నిసార్లు వ్యర్థమైన చర్చలు అనవసరం అనిపించి కూడా మీరు మౌనంగా ఉండిపోతారు. కొందరు ఉంటారు, ఎప్పుడు చూడు లొడలొడా మాట్లాడుతూనే ఉంటారు. అలా ఎప్పుడు మాట్లాడే వారి మాటలు పక్కన పెట్టేస్తారు, అసలు పట్టించుకోరు. ఎప్పుడు మౌనంగా ఉండి అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడే వారి సలహాలకు, వారి ఆలోచనలకే ఎక్కువ విలువనిస్తారు. తన మౌనంకు ఎంతో విలువ ఉంటుంది. ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసిన వారిని అవ్వకుండా ఎవరూ ఆపలేరు. ఒకసారి నోటి నుండి విడిచిన మాట మీ బలం కావచ్చు లేదా బలహీనత కూడా కావచ్చు. అది మీ వివేకంపై ఆధారపడి ఉంటుంది. చుట్టూ జరిగే పరిస్థితులను అర్థం చేసుకొని మౌనంగా ఉంటే మీరు భయపడినట్టు అని చాలామంది అనుకుంటారు. కానీ గొప్పవారు పాటించిన సూత్రం మీకు అవసరం లేని చోట మౌనంగా ఉండాలి అని నలుగురితో మంచిగా సఖ్యాతగా ఉండాలంటే నమ్మకం ముఖ్యం. లిస్టనర్గా ఉంటే బాగా అర్థం చేసుకోగలరు. మౌనంగా ఉండి ఎదుటి వారి మాటలు వింటున్నారు అంటే మీరు వారి మాటలకు చాలా గౌరవం ఇస్తున్నట్టు. దీనివల్ల వారికి మీపై నమ్మకం ఏర్పడుతుంది. మనం మాట్లాడే మాటలు ఎదుటివారు వినడానికి సిద్ధంగా లేనప్పుడు మౌనంగా ఉండటం చాలా మంచిది. మాట్లాడి మన గౌరవం తగ్గించుకోవడం కన్నా మౌనంగా ఉండటం మంచిది. మీతో పోటీ పడేవారితో ఎప్పుడైతే మీరు నెక్స్ట్ ఏం చేస్తారో తెలియజేయకుండా మౌనంగా ఉంటారో అప్పుడు ఎదుటివారు మీరు ఏం ఆలోచిస్తున్నారా, ఏం చేయనబోతున్నారా అనే ఆలోచనలో పడతారు. అప్పుడు వాళ్ళు చేయవలసిన పనిని మరచిపోయి మీ గురించి ఆలోచనలతో డైవర్ట్ అయిపోతారు. అప్పుడు నీవు గెలుస్తావు. మీరు మాట్లాడే ముందు మీరు మాట్లాడే మాట విలువైనదేనా, చెప్పే విషయం ఇప్పుడు అవసరమా, ప్రయోజనం ఏంటి, దీనివల్ల వీటికి సమాధానం మీరు మౌనంగా ఉంటేనే ఆలోచించగలరు. దానివల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అప్పుడు మౌనంతో ఫోకస్ వస్తుంది. మీరు పర్ఫెక్ట్ మాట్లాడగలరు. మాట్లాడుతూ ఆలోచించలేరు. ఎక్కువ మాట్లాడేవారు ఆలోచించలేరు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. వారి మాటలకు విలువ ఉండదు. ఇతరులను నొప్పించే విధంగా మాట్లాడతారు. ప్రతి మాటకు సమాధానం ఇవ్వడానికి సెకండ్ చాలు. కానీ ఆ సమయంలో అనరాని మాట ఒక్కటి అన్నా లైన్లాన్ బాధపడాల్సి వస్తుంది. కోపంలో జారే మాటలు వెనక్కి తీసుకోవడం కష్టం. మీరు మాట్లాడేది తప్పు అని వారికి చెప్పాల్సిన అవసరం మీకు లేదని అనిపించవచ్చు. ఎందుకంటే మీరేంటో మీకు తెలిస్తే చాలు. పక్కనివాళ్లకి తెలియాల్సిన అవసరం లేదనే మెచ్యూరిటీ అయినా అయి ఉండొచ్చువా. మౌనంలో మనకు మంచి ఆలోచనలు వచ్చి ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేవి తెలుస్తాయి. మంచి ఆలోచనలు వస్తాయి. ఆనందంగా ఉంటాము. సైలెంట్గా ఉండేవారు ఫోకస్డ్గా ఉంటారు. ఏ విషయాన్ని అయినా ఓవర్థింక్ చేయకుండా రాండమ్ థాట్స్ కి చెక్ పెట్టి విజయం వైపుకి దూసుకెళ్తారు.